వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ రమణ. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా కనుమ పండుగ శోభ. పశువులకు ప్రత్యేక పూజలు చేస్తున్న ప్రముఖులు. సంక్రాంతి మరుసటి రోజు వచ్చే కనుమ అంటే ఎంతో ప్రత్యేకత ఉంది. ముఖ్యంగా పశువుల పండుగగా అభివర్ణించే ఈ వేడుకలో గోమాతలను, ఎడ్లను ఎంతో భక్తి శ్రద్ధలతో కొలిచి వాటికి ఇష్టమైన దానను అందించడం ఆనాదిగా వస్తున్న ఆచారం. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఈ కనుమ పండుగ ఎంతో శోభాయమానంగా జరిగింది. ఈ సందర్భంగా టెక్కలి శాసనసభ్యులు కింజరపు అచ్చెన్నాయుడు తన గోశాలలో పాడి ఆవులకు ప్రత్యేక పూజలు చేశారు. గోవుని పూజిస్తే సకల దేవతలను పూజించినట్లేనని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. అలాగే నర్సనపేట వీరనాయుడు కాలనీలో జడ్పీటీసీ ప్రతినిధి చింతు రామారావు ఆధ్వర్యంలో పశువులకు ప్రత్యేక పూజలు చేపట్టారు. మనకు అన్ని సందర్భాల్లో ఎంతో ఉపయోగపడుతున్న ఈ సాధు జంతువులను పూజించడం ఎంతో అవసరం అని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రతి ఏడు కనుమ పండుగ నాడు గోవులకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. కంచిలి మండలం బోరగాం సచివాలయం పరిధిలో జిల్లా వాలీబాల్ టోర్నమెంట్ ఆటల పోటీలు నిర్వహించారు. కంచిలి మండలం బోరగాం సచివాలయ పరిధిలో జెడ్పీ హైస్కూల్ గ్రౌండ్ నందు శ్రీకృష్ణ యూత్ కమిటీ తరపున సంక్రాంతి పండుగ సందర్భంగా జిల్లా వాలీబాల్ టోర్నమెంట్ ఆటల పోటీలు నిర్వహించారు. స్థానిక ఎంపీటీసీ మరియు గ్రామ పెద్దలు, యువజన సంఘ కమిటీ సభ్యుల వారి సమక్షంలో ఈ జిల్లా వాలీబాల్ టోర్నమెంట్ జరిగింది. ఏవో ఒక రెండు టీములతో ముందుగా ప్రారంభించాలని కోరుతా ఉన్నా. సమయం అయితే ఈ సర్వీసింగ్ పురుగు మన ముఖ్య అతిథి గారు వచ్చేశారు. ఆధ్యాత్మికంగా కాకుండా ప్రతి ఒక్క కార్యక్రమంలో అన్ని రంగాల్లో నేనున్నాను అంటూ ప్రతి ఒక్క కార్యక్రమానికి తప్పకుండా ఇచ్చేస్తుంటారు. కప్ప మీనారావు గారిని కూడా సగౌరవంగా ఆహ్వానించడం జరిగింది. ఎంపీ గారు పరిచయం చేసుకోవడం జరుగుతుంది. మరికొద్ది క్షణాలు ఉత్కంఠభరితంగా సాగిపోతుంది ఈ వాలీబాల్ క్రీడోత్సవం. జిల్లా స్థాయి వాలీబాల్ క్రీడోత్సవం గ్రామానికి ఎంపీపీ పైల దేవదాస్ రెడ్డి, ఎక్స్ సర్పంచ్, ప్రముఖ న్యాయవాది అయిన మడ్డు సర్వేశ్వరరావు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా స్థానిక ఎంపీటీసీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువకులు ఇందులో పాల్గొన్నారు. ఆ గ్రామంలో సంక్రాంతి శోభ వెల్లివిరిసింది. రంగవల్లుల పోటీలతో గ్రామంలోని మహిళలలో ఉత్సాహం చూపరులను కట్టిపడేసింది. నర్సనపేట మండలం ముసిడిగట్టు పంచాయతీ ఉప్పరపేట గ్రామంలో సోమవారం నాడు శ్రీ అభయాంజనేయ స్వామి వారి సేవానిధి ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. మనము పక్క వీడి రౌండ్ చిన్నవాడి షాప్కి వెళ్ళి రసిందంటే చెమటలెక్కుదాం. వీళ్ళకి అసలు చెమటే రాలేదు చూసావా? చెమటలు అంటే మిమ్మల్ని పట్టించారు. నాకు వచ్చే ఇంత తీరుగా ఉన్న నాకు చెమటలు పట్టించారు. కాబట్టి వైజాగ్ టాలెంట్ అంటే ఇది. అందరూ ఒక్కసారి వాళ్ళకి అభినందనలు తెలపండి. చెప్పండి కొడతాం. వెరీ నైస్, వెరీ నైస్. మీరు ఇంకా 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 మంచి మంచి అభివృద్ధి చెంది మీ అమ్మా నాన్నల ఆశీర్వాదమే కాకుండా బాబు ఇంకొక 15 నిమిషాలు టైం, ఇంకొక 15 నిమిషాలు టైం మాత్రం.
పండగ వేళ గ్రామానికి విచ్చేసిన చుట్టాలు బంధువులు ఈ ముగ్గుల పోటీని ఎంతో ఆసక్తిగా తిలకించారు. రోజంతా ఎంతో సందడిగా జరిగిన ఈ ముగ్గుల పోటీలో గెలుపొందిన విజేతలకు కమిటీ వారు బహుమతులు అందజేశారు. అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో కనుమ పండుగ సందర్భంగా గోపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో మంగళవారం ఉదయం కనుమ పండుగ సందర్భంగా ఆలయ గోశాల వద్ద ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ గోపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆవాహయామి తామావాహయామి లక్ష్మీం రామీం యస్యాం రంజవిందేహం కామసముద్రామహారాజుసముద్రహాత్మకమర్పయామి ఆగమస్యామస్నాది ప్రబోధినిందేవ ప్రయోజీయమా దేవేవదాపాదయోః పాద్యం సమర్పయామి కామసముద్రాం జలం దేవతానపేం దేవ పేత్వన్న అంతామయో పేత్వమస్తయోః జలం సమర్పయామి చంద్రాం ప్రభాసామి సాధనం దేవ దేవతానారాం స్వామి వేంద్రభం లక్ష్మీర్మేణ కాంస్వామినే ముఖ్య ఆచమనీయం సమర్పయామి ఆచమనేత భుజాతం స్తోత్ర భగవాన్ సురాం భుజాం మాయాంతరాయాస్త బాహ్యా లక్ష్మీ స్నానం సమర్పయామి స్నానానంతరం సప్తాచమనీయం సమర్పయామి సప్తవాన్ దేవతః కీర్తిచమనాదః ప్రాతర్భూతాస్మాతికీర్తిదాత్మే వస్త్రేకం సమర్పయామి చిత్తుభాసామహాన్య స్థామలక్ష్మీనాభ్యాం సర్వాణిరేకాదిజ్ఞాపేతం సమర్పయామి గంధద్వారాంధ్రాదిశాని చిముష్టాంగరేషణీం ఈశ్వరీం సర్వభూతానాంతామయో పేర్దేవి శ్రీ చందనం సమర్పయామి దక్కామాబోధం వశోరాపునశ్యమే శ్రీ శ్రీనాథ. తదుపరి ఆలయ ప్రధాన అర్చకులు మాట్లాడుతూ గోమాత దర్శనం సకల దేవత దర్శన పుణ్యమని, గోవు నుంచి వచ్చే ప్రతిదీ ఔషధ గుణం కలిగి ఉంటుందని, గోమాత హిందూ ధర్మ ప్రతీకని తెలిపారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షునిగా వానకృష్ణ చంద్ ఎంపిక కావడం మాకు ఎంతో సంతోషంగా ఉందని పలువురు న్యాయవాదులు సంతోషం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టెన్యూర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షునిగా జిల్లా ఫ్యామిలీ కోర్టు కమ్ 3వ అదనపు జిల్లా మరియు సెషన్స్ జడ్జి కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వానకృష్ణచంద్ ఎంపికయ్యారు. గుంటూరులో ఈ నెల 12న రాష్ట్ర సంఘ ఎన్నికలు జె సుదర్శన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ జె సుదర్శన్ రెడ్డి మరియు రాష్ట్ర హైకోర్టు సీనియర్ న్యాయవాది ఎం మనోహర్ రెడ్డి, రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ అధ్యక్షుల ఆధ్వర్యంలో జరిగాయి. సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా వజ్రాల రాజశేఖర రెడ్డి మరియు గౌరవ అధ్యక్షునిగా బెల్లన రవి తదితరులు ఎన్నికయ్యారు. ప్రస్తుతం జిల్లా ఫ్యామిలీ కోర్టు కమ్ 3వ అదనపు జిల్లా మరియు సెషన్ జడ్జి కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా విధులు నిర్వహిస్తున్న కృష్ణచంద్ గతంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా, జిల్లా బార్ అసోసియేషన్ న్యూ మిలీనియం అధ్యక్షునిగా, ప్రతిష్టాత్మకమైన జిల్లా కోర్టు స్వర్ణోత్సవ కమిటీ చైర్మన్ గా, శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాల, జిల్లా మహిళా డిగ్రీ కళాశాల అకాడమిక్ మెంబర్ గా వ్యవహరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టెన్యూర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షునిగా వానకృష్ణచంద్ ఎంపిక పట్ల పలువురు తమ హర్షాన్ని వ్యక్తం చేశారు. సొంత లాభం కొంత మానుకుని సాటి వారికి సహాయపడడమే నా సిద్ధాంతమని అడపా చిరంజీవి నాయుడు అన్నారు. రేగిడి మండలంలోని పెద్ద లింగాల వలస గ్రామానికి చెందిన వెల్డింగ్ కాంట్రాక్టర్ అడపా చిరంజీవి నాయుడు సుమారు 400 మంది పేదలకు వస్త్రదానాన్ని నిర్వహించారు. తన తల్లి అడపా సీతమ్మ జ్ఞాపకార్థం ప్రతి ఏడాది లింగాల వలస, చిన్నలింగాల వలస, తోకల వలస, వావిలి వలస తదితర గ్రామాలకు చెందిన పేదలకు వస్త్రదానాన్ని చేస్తున్నానని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ మేరకు చిరంజీవి మాట్లాడుతూ తాను సంపాదించిన కొంతలో తన తల్లి పేరిట దానాన్ని నిర్వహిస్తున్నట్లు, తమ కష్టార్జితంలో కొంత భాగం సాయంగా కేటాయించి ప్రతి ఏడాది ఈ వస్త్రదాన కార్యక్రమం నిర్వహించడం తనకి ఎంతో ఆనందాన్నిస్తుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ దానాన్ని స్వీకరించిన పేదలు, వృద్ధులు, వికలాంగులు మాట్లాడుతూ చిరంజీవికి కృతజ్ఞతలు తెలియజేశారు. గత 9 సంవత్సరాలుగా తమకు ఇలా వస్త్రదానం చేస్తూ మాకు ఎంతో సహాయం చేస్తున్నారని ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సైలాడ రాంబాబు, అడపా కృష్ణ, సత్యం నాయుడు, స్వాతి తదితరులు పాల్గొన్నారు. కనుమ పండుగ నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని అరవెల్లి భాస్కర శర్మ అన్నారు. శ్రీకాకుళం జిల్లా ఆమ్దోల్ వలస మండలం శ్రీహరిపురంలో గల శ్రీ లలితాదేవి పీఠంలో అరవెల్లి భాస్కర శర్మ ఆధ్వర్యంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆవరణార్చన కార్యక్రమం లోక కళ్యాణార్థం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా భాస్కర శర్మ స్థానిక విలేకరులతో మాట్లాడుతూ కనుమ పర్వదినం సందర్భంగా షష్ఠి మంగళవారం కావడంతో శ్రీ లలితాదేవి పీఠంలో లోక కళ్యాణార్థం ఈ ఆవర్చన కార్యక్రమం విశ్వశాంతి కోసం నిర్వహించడం జరిగిందని తెలిపారు. తెల్లవారుజాము నుండి విఘ్నేశ్వర పూజ, పుణ్యాహ వచనం, పరిషత్తు, మండప ఆరాధనలు, నమక చమక పారాయణ, మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం తదితర కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో 11 మంది ఋత్వికులతో పాటు పరిసర ప్రాంత గ్రామాల నుండి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ముక్కోటి దేవతలు గోమాతలోనే నిక్షిప్తమై ఉన్నారని బీజేపీ విజయనగరం జిల్లా అధ్యక్షులు నడుకుదుటి ఈశ్వరరావు అన్నారు. మంగళవారం కనుమ పండుగ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా రణస్థలంలోని ఎన్ఈఆర్ క్యాంపస్లో నడుకుదుటి ఈశ్వరరావు గోపూజ కార్యక్రమాన్ని సతీ సమేతంగా నిర్వహించారు. ఆదిత్యవర్ణం తమసత్తుపారే సర్వాణి రూపాన్ని విచిత్య తీరా నామాని కృత్వా వివదన్యదాస్తే. గోమాతలకు ప్రత్యేకంగా పూజలు చేసి వాటికి ఇష్టమైన ఆహారాన్ని దానాగా అందించారు. అనాది నుండి పశువులు మానవాళి కోసం ఎంతో శ్రమిస్తున్నాయని, అటువంటి మూగజీవాలకు మనం ఈ కనుమ పండుగ నాడు పూజించడం ఎంతో పుణ్యఫలమని పేర్కొన్నారు. గోమాతలో సకల దేవతలు నిక్షిప్తం అయి ఉన్నారని, కనుక ఈ సాధు జంతువు పట్ల మనం అందరం ఎంతో ప్రేమపూర్వకంగా వ్యవహరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్ఈఆర్ వెంట ఆయన సతీమణి బంటుపల్లి సర్పంచ్ రజని, గ్రామ పెద్దలు ఉన్నారు. పొందూరు మండలంలో విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు పొందూరు మండలం గోరింట గ్రామంలో అవినాష్ సావే ఫౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఫౌండేషన్ చైర్మన్, స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు కూన వెంకట్రావు ముగ్గులు పోటీలను నిర్వహించారు. ఆటో ట్రికల్ మేనేజింగ్ డైరెక్టర్ చింతాడ సింహాచలం ఆర్థిక సహాయంతో ముగ్గుల పోటీల విజేతలకు గోరింట సర్పంచ్ చింతాడ శ్రీలక్ష్మి, ఆటో ట్రికల్ డైరెక్టర్ చింతాడ సింహాచలం, మాజీ సర్పంచ్ ఆమ్దాలవలస నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ బీసీసీఎల్ అధ్యక్షులు చింతాడ కృష్ణ, వాసుదేవరావు, గ్రే హౌండ్స్ డీఎస్పీ బాడాన సోమయ్య, ట్రస్ట్ కార్యదర్శి దుంపల మృదుల, సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ అమ్మన్నాయుడు చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ అవినాష్ ఫౌండేషన్ తరపున కూన వెంకట్రావు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని కొనియాడారు. సంక్రాంతిని పురస్కరించుకుని మహిళల్లోని నైపుణ్యాన్ని ప్రోత్సహించడానికి ఈ ముగ్గుల పోటీలు నిర్వహించడం గొప్ప విషయమని అన్నారు. ఫౌండేషన్ చైర్మన్ కూన వెంకట్రావు మాట్లాడుతూ మహిళలు అన్ని విషయాల్లో ముందుండాలని, మహిళల భాగస్వామ్యం పెరిగితేనే దేశం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ఈ ముగ్గుల పోటీలకు మొదటి బహుమతిగా 2,000 రూపాయలను కూన శ్రీలేఖ గెలుపొందగా, రెండవ బహుమతి 1,500 రూపాయల చింతాల చంద్రకళ, మూడవ బహుమతి 1,000 రూపాయలను కె కళ్యాణిలు గెలుపొందారు. ముగ్గుల పోటీల్లో పాల్గొన్న 36 మందికి ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. ముగ్గుల పోటీలకు న్యాయ నిర్ణేతలుగా చింతాడ మంగమ్మ, బాడాన మౌనికలు వ్యవహరించారు. బ్లాక్ లో టికెట్లు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్న భవానీ థియేటర్ యాజమాన్యం సంక్రాంతి రోజు సినీ ప్రేక్షకులకు చేదు అనుభవం. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో భవానీ సినిమా థియేటర్ యాజమాన్యం బ్లాక్ లో టికెట్లు అమ్ముకుంటుంది అంటూ పలువురు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కౌంటర్ బుకింగ్ లో సుమారు 20 టికెట్ల వరకు అమ్మి అనంతరం హౌస్ఫుల్ బోర్డు పెట్టి మిగిలిన టికెట్లు ఎక్కువ రేట్లకు అమ్ముతున్నారని పలువురు ప్రేక్షకులు ఆరోపిస్తున్నారు. ఈ భవానీ సినిమా థియేటర్ గత కొన్నేళ్లుగా సంక్రాంతి, దసరా, ఉగాది తదితర పర్వదినాల్లో కొత్త సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అయితే డిమాండ్ను బట్టి కౌంటర్ సేల్ తగ్గించి అడ్డదారుల్లో టికెట్లు అమ్ముతూ సినీ ప్రేక్షకులకు చేదు అనుభవాన్ని మిగిలిస్తుంది అని పలువురు ధ్వజమెత్తుతున్నారు. ఇందులో మినిమం 200 సీట్లు ఉన్నాయన్న, 200 సీట్లు ఉన్నాయి కానీ మేము 3:30కు వచ్చి లైన్ కాసాం కానీ ఎటువంటి టికెట్లు ఏం రాలేదు. ఏ థియేటర్కి వచ్చారు? భవానీ థియేటర్ అన్న. ఎన్ని గంటలకు వచ్చారు? 3:50కి వచ్చాం. గేటు 5 గంటలకు తీశారన్న. ఓన్లీ 20 ఇచ్చారు ఇక్కడ. మిగతా ఈ టికెట్లు ఎప్పుడు అమ్మారు, ఏం చేస్తారు? సబ్ కలెక్టర్తో సహా తదితర అధికారులకు లెక్కలేని ఫిర్యాదులు చేసినప్పటికీ భవానీ థియేటర్ యాజమాన్యం తన రాజకీయ పలుకుబడితో ఎటువంటి కేసులు లేకుండా బయటపడుతుందని పలువురు ఆరోపిస్తున్నారు. ఆన్లైన్ చెక్ చేస్తారా? ఆన్లైన్ లో జస్ట్ 3 రోజులు అంటే 30-40 పెట్టారన్న, అంతే. మిగతా ఎక్కడికి వెళ్ళే టికెట్లు అర్థం కావట్లేదు. జస్ట్ ఇప్పుడు 15-20 ఇచ్చారు అంతే అన్న. మీరు మహేష్ బాబు ఫ్యాన్సా? అవునన్న, మహేష్ హనుమాన్. హనుమాన్ మీరు ఏ సినిమాకి వెళ్ళాలని వచ్చారు? హనుమాన్.
హనుమానా ఓకే. ఎంత గతంలో ప్రశ్నించిన సినీ ప్రేక్షకులపై దాడులు జరిపిన చరిత్ర కూడా ఈ థియేటర్కు ఉందని, సినిమా థియేటర్లో బ్లాక్ టికెట్లు నిరోధించడానికి ప్రభుత్వం ఆన్లైన్ బుకింగ్ ప్రవేశపెట్టినా అవేవి సక్రమంగా అమలు కావటం లేదని అన్నారు. ఇకనైనా ఉన్నతాధికారులు దృష్టి సారించి ప్రేక్షకుల జేబులకు చిల్లులు పడకుండా కాపాడాలని పలువురు కోరుతున్నారు. ఇవండి ఎస్ఎస్ న్యూస్ విశేషాలు. తిరిగి మళ్ళీ మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు ఎస్ఎస్ న్యూస్.